ఒక సాధారణ వర్షం మనకు తెలియకుండానే మన జీవితాన్ని మార్చేస్తుందంటే నమ్మగలరా? ఒక చిన్న పరిచయం, ఒక చిన్న సహాయం, ఆ తర్వాత అది ప్రేమగా మారితే తరువాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఆ రోజు వర్షం చాలా గట్టిగా పడుతుంది. బస్ స్టాప్ దగ్గర నిలబడి ఉన్నాను. చుట్టూ చీకటి, చల్లని గాలి, తడిసిన రోడ్డు. ఒక్కసారిగా ఒక అమ్మాయి వచ్చి నా పక్కన నిలబడింది. ఆమె తడిసిన జుట్టు, కళ్ళలోని కాంతి నా దృష్టిని ఆకర్షించింది. ఆమె చేతిలో చిన్న బ్యాగ్, ముఖంలో కొంచెం టెన్షన్. బస్సు రావటం లేదు, ఆలస్యం అవుతుంది. నేను ఆమెను చూస్తూ, మీకు ఏదైనా సహాయం కావాలా అని చిన్నగా అడిగాను. ఆమె చిన్నగా నవ్వి, పర్లేదు, బస్సు కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పింది. మేము ఇద్దరం ఒకే షెల్టర్ కింద నిలబడి వర్షాన్ని చూస్తూ ఉన్నాం. మాటలు తక్కువ, కానీ ఆ నిశ్శబ్దంలో ఏదో తెలియని ఒక అనుభూతి ఉంది. వర్షపు చినుకులు పడుతున్న శబ్దం మా మధ్య ఒక బంధాన్ని చూపిస్తుంది. బస్సు రాకపోవడంతో నేను నా అంబ్రెల్లా ఆమెకి ఇచ్చాను. మీరు వెళ్ళండి అన్నాను. ఆమె ఆశ్చర్యంగా చూసి, మరి మీరు అని అడిగింది. నాకు ఇది అలవాటే అని చిన్నగా నవ్వాను. ఆమె వెళ్ళే ముందు ఒక్కసారి తిరిగి చూసింది. నా చూపు సాధారణం చూసినది కాదు. అది ఒక కృతజ్ఞత, ఒక గుర్తింపు. ఆ రోజు అక్కడితో ముగిసిపోయింది. కానీ నా మనసులో ఆమె జ్ఞాపకాలు మొదలయ్యాయి. కొన్ని రోజుల తర్వాత అదే బస్ స్టాప్ వద్ద మళ్ళీ ఆమె కనిపించింది. ఈసారి ఆమెనే ముందుగా మాట్లాడింది. మీరు నాకు అంబ్రెల్లా ఇచ్చారు కదా అని గుర్తు చేసింది. నా హృదయం ఒక్కసారిగా ఆనందంలో నిండిపోయింది. ఎగిరి గంతు వెయ్యాలి అనిపించింది. మెల్లగా మేము మాట్లాడుకోవటం మొదలుపెట్టాము. పేర్లు, పనులు, చిన్న చిన్న విషయాలు, కానీ ప్రతి మాటలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. మేము అప్పుడప్పుడు కలుసుకుంటూ ఒకరికొకరం కొంచెం దగ్గరయ్యాం. ఆమె నవ్వు నాకు రోజు మొత్తం ఎనర్జీ ఇచ్చేది. నేను మాట్లాడితే ఆమె శ్రద్ధగా వినేది. మా మధ్య ఏదో అర్థం కాని అనుబంధం పెరుగుతూ ఉంది. అది స్నేహం కంటే ఎక్కువగా అనిపించింది. ఒకరోజు అదే బస్ స్టాప్, అలాగే అదే వాతావరణం. కానీ ఈసారి మేము ఇద్దరం ఒంటరిగా లేము. మా మధ్య ప్రేమ ఉంది. నేను ఆమెకు నా ఫీలింగ్ చెప్పాలని నిర్ణయించుకున్నాను. నిన్ను చూసినప్పటి నుంచి నా జీవితంలో ఏదో తెలియని ఫీలింగ్ మొదలయ్యింది అని ధైర్యం చేసి చెప్పాను. ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం, కానీ నవ్వు కూడా ఉంది. ఆ క్షణం నా జీవితంలో అత్యంత ముఖ్యమైనది అయ్యింది. ఆమె నన్ను కొద్దిసేపు చూస్తూ నిలబడింది. వర్షం మళ్ళీ గట్టిగా పడుతుంది. నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను అని చిన్నగా, నాకు మాత్రమే వినపడేలా చెప్తుంది. ఆ మాట వినగానే నా ప్రపంచం మొత్తం ఆనందంతో నిండిపోయింది. మా ప్రేమ చిన్న చిన్న ఆనందాలతో ముందుకు సాగింది. కాఫీ డేట్స్, వర్షంలో నడకలు, ఫోన్ కాల్స్, ప్రతిరోజు కొత్తగా అనిపించేది. మేము ఒకరికొకరం జీవితంలో ముఖ్యమైన వ్యక్తులుగా మారిపోయాం. కానీ ఒకరోజు ఆమె చెప్పింది, నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ వచ్చింది అని. ఆ మాట వినగానే నా హృదయంలో ఏదో తెలియని బాధ కలిగింది. మా మధ్య దూరం రావటం ప్రారంభమైంది. ఆమె వెళ్ళే రోజు మళ్ళీ వర్షం పడింది. మేము అదే బస్ స్టాప్లో వద్ద కలుసుకున్నాం. ఈసారి మాటలు తక్కువ, భావాలు ఎక్కువ. మనం దూరంగా ఉన్నా మన ప్రేమ దగ్గరగా ఉంటుంది అని ఆమె అంటుంటే నా కళ్ళలో నీళ్లు వచ్చాయి. ఆమె వెళ్ళిపోయింది. రోజులు గడుస్తున్నాయి. కాల్స్, మెసేజెస్ తగ్గిపోయాయి. నా మనసులో సందేహాలు మొదలయ్యాయి. ఇది నిజంగా నిలుస్తుందా అని అనిపించింది. ఒకరోజు ఆమె నుంచి మెసేజ్ వచ్చింది, నన్ను మర్చిపో అని. ఆ ఒక్క మాట నా హృదయాన్ని పూర్తిగా విచ్చేసింది. నేను ఎందుకు అని అడిగాను. ఆమె సమాధానం ఇవ్వలేదు. నేను చాలా రోజులు బాధలో ఉండిపోయాను. అదే బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి ఆమె జ్ఞాపకాల్లో మునిగిపోయేవాడిని. వర్షం పడినప్పుడు మాత్రం ఆమె గుర్తుకొచ్చేది. జీవితం శూన్యం అయిపోయింది. ఒకరోజు అకస్మాత్తుగా ఆమె మళ్ళీ అక్కడే కనిపించింది. నేను ఆశ్చర్యపోయాను. నువ్వు ఎందుకు ఇలా చేశావు అని అడిగాను. ఆమె కళ్ళలో నీళ్లు కనిపించాయి. నాకు ఒక సమస్య వచ్చింది. నేను నిన్ను బాధ పెట్టకూడదని దూరమయ్యాను. కానీ నీ ప్రేమ లేక నేను ఉండలేకపోయాను అని చెప్పింది. ఆ మాటలు వినగానే నా హృదయంలో 1000 కాంతుల బల్బు వెలిగింది. నేను ఆమె చేతిని పట్టుకొని, ప్రేమ అంటే సంతోషంలోనే కాదు, కష్టాల్లో కూడా కలిసి ఉంటాం అన్నాను. వర్షం మళ్ళీ మొదలైంది. ఈసారి మేము ఇద్దరం తడిచిన మా హృదయాలు మాత్రం కలిసి నడిచాయి. మొదటిసారి కలిసిన ప్లేస్లోనే మళ్ళీ మా ప్రేమ చిగురించింది. ఆమె దూరం అవ్వటం మా ప్రేమకు బ్రేకప్ కాదు. అది ఆమె తన ప్రేమను కాపాడటానికి తీసుకున్న నిర్ణయం. కానీ నిజమైన ప్రేమ ఎప్పుడూ గెలుస్తుంది అనే దానికి ఇదే నిదర్శనం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.